హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన పూర్వీకులు ఎప్పుడూ మట్టి కుండల్లోనే వండుకొని మట్టిని కుండల్లోనే వాటర్ తాగేవాళ్ళు కదా. సో అప్పుడు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు బయట ఆహారం అంతా కల్తీ, ఈవెన్ పండించే పంట కూడా కల్తీ కదా. సో అందుకని ఇప్పుడు మళ్ళీ మన జనరేషన్ వాళ్ళు కూడా మట్టి కుండలు కొనడం అండ్ వాటిని యూజ్ చేయడం చేస్తున్నారు. సో ఈ వీడియోలో మట్టి కుండలను సీజనింగ్ ఎలా చేయాలి అనేది చెప్తున్నాను. సో ఫస్ట్ మనమైతే బకెట్లో ఫుల్ వాటర్ వేసుకొని ఏవైతే మట్టి కుండలు ఉన్నాయో అవి వీడియోలో చూపించేటట్టు మునగనివ్వాలి హోల్ నైట్. సో హోల్ నైట్ లెగిసిన తర్వాత సాఫ్ట్ స్క్రబ్బర్లో చక్కగా శుభ్రపరచుకోవాలి. సో అందులో ఉన్న ఏదైతే మట్టి ఉంటుందో అది పోతుంది. తరువాత మనం బియ్యం కడుక్కుంటాం కదా, ఆ వాటర్ని ఈ కుండలో పోసేసి చక్కగా ఒక ఉడుకు వచ్చినంత వరకు మనం హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ చేసుకుంటూ చక్కగా మరగబెట్టుకోవాలి. ఆ తర్వాత అవి చక్కగా ఆరనియబెట్టాలి. ఆ కుండ చక్కగా ఆరిన తర్వాత మనం ఏదైతే వంట నూనె వాడుతామో ఆ వంట నూనెను వీడియోలో చూపించే విధంగా చక్కగా మనం వాటికి ఆయిల్తో చక్కగా మర్దన ఇవ్వాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకా మట్టి కుండలు సీజనింగ్ అయిపోయింది. ఇలా రాసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 to 6 అవర్స్ మనం వాడకుండా ఉంచితే చాలు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. థ్యాంక్ యూ.